విరాట్ కోహ్లీలో కన్సిస్టెన్సీ లేదు. విరాట్ కోహ్లీ ఓడిఐ క్రికెట్ ఫార్మాట్కి రిటైర్మెంట్ ఇవ్వాలి, విరాట్ కోహ్లీకి సరిగ్గా ఫిట్నెస్ కూడా లేదు అని చాలా మంది ట్రోల్ చేశారు కదా. ఈవెన్ విరాట్ కోహ్లీకి వైట్ బియర్డ్ వచ్చినా కూడా ట్రోల్ చేసేసారు. వాళ్ళకు ఒక క్లారిటీ ఇద్దాం. నెంబర్ 1, ఫిట్నెస్ గురించి క్లారిటీ. ఈరోజు యశస్వి జైస్వాల్ 3.1 ఓవర్ దగ్గర అవుట్ అయితే తను విరాట్ కోహ్లీ నియర్లీ 40 ఓవర్స్ గ్రిజ్లో ఉన్నాడు. 120 బాల్స్ అంటే 20 ఓవర్లు ఫేస్ వేశాడు. ఇంతకంటే ఫిట్నెస్ ఇంకెవరికి ఉంటుంది చెప్పండి. నెంబర్ 2, కన్సిస్టెన్సీ లేదు అన్నారు. ఆస్ట్రేలియా గ్రౌండ్లో నాట్అవుట్ 74 రన్స్ వేశాడు మొన్న. ఈరోజు ఊచకోత సెంచరీ చేశాడు 130+తో. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్, ఒక హాఫ్ సెంచరీ ఒక సెంచరీతో తన కన్సిస్టెన్సీని ప్రూవ్ చేసుకున్నాడు. నెంబర్ 3, ఓడిఐ క్రికెట్ ఫార్మేట్లో ఈ రోజుతో 52nd సెంచరీని నమోదు చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ సెంచరీని క్రాస్ అయ్యాలంటే నీ ఎవ్వడి తరం కాదేమో అన్నట్టుగా సెట్ చేసేస్తున్నాడు రికార్డ్స్ని. మళ్ళీ తన రికార్డ్ని తనే బ్రేక్ చేయాలి అన్నట్టుగా మారిపోయింది.